హాయ్ అండి, శ్రీవర్మిచ్చిన వంటికి స్వాగతం. ఈరోజు మన వీడియో చూడగానే తినాలనిపించే మోతీచూర్ లడ్డు అండి. చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. 250 గ్రాముల శనగపిండి తీసుకోవాలండి. దీనిలో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి, ఇది ఆప్షనల్ అండి. కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలండి. పిండి మొత్తాన్ని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. మోతీచూర్ లడ్డు స్వీట్ షాప్ స్టైల్లో మనం తయారు చేసుకోవాలనుకుంటే ఇలాంటి సన్నని చిల్లులున్న గరిటె తీసుకోవాలండి. అప్పుడు బూందీ చాలా సన్నగా వస్తుంది. ఇది వేయడానికి కూడా కొన్ని టిప్స్ పాటించాలి, అది వీడియోలో చూద్దాము. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని అది వేడెక్కాక బూందీ వేసుకోవాలండి. ఇలా మూకుడి కొద్దిగా దగ్గరలో ఒక పెద్ద డబ్బా పెట్టుకోవాలండి. దానిపైనుంచి మనం జల్లెల్లో బూందీ వేసుకోవాలి. చూడండి, అలా జల్లిస్తూ మనం బూందీ వేసుకోవాలి. ఫస్ట్ టైం తయారు చేసుకునే వాళ్ళు ఈ గరిటెని డబ్బా కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కొట్టాలండి. నూనె చాలా వేడిగా ఉంటుంది కదా. ఒకవేళ కనుక మీకు రాకపోతే మామూలు బూందీ గరిటెతో అయినా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. కొద్దిగా బూందీ లావుగా వస్తుందంతే. గరిటెలో శనగపిండి వేశాక గరిటెని ఇలా డబ్బాకి కొట్టడం వల్ల బూందీ చాలా సన్నగా పడుతుందండి. నూనె చాలా వేడిగా ఉన్నప్పుడే బూందీ వేయాలండి. చూడండి ఎంత సన్నగా బూందీ వచ్చిందో. బూందీ మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పంచదార పాకం పట్టుకోవాలండి. 400 గ్రాముల పంచదార తీసుకోవాలి. 200 ml వాటర్ పోసుకోవాలి. పాకంలో కూడా కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలండి. 10 గ్రాముల లిక్విడ్ గ్లూకోజ్ వేయాలండి. దీని మూలంగా లడ్డు చాలా సాఫ్ట్గా ఉంటుంది. పంచదార కూడా క్రిస్టల్ అయిపోకుండా ఉంటుంది. ఈ లిక్విడ్ గ్లూకోజ్ మనం తీసుకున్న శనగపిండి క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. 250 గ్రాములకి 10 గ్రాముల లిక్విడ్ గ్లూకోజ్ సరిపోతుంది. చూడండి, పంచదార అంతా కరిగిపోయి పాకం అంతా చక్కగా మరిగింది కదా. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని బూందీ అంతా వేసేసుకోవాలి. బూందీ అంతా వేసేసాక పాకం అంతా పీల్చుకుని దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. బూందీ మనం నూనెలో కనుక వేయించుకుంటే ఇక్కడ 2-3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. పాకం మొత్తం బూందీ పీల్చేసుకుని చక్కగా దగ్గరగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ మాత్రం తప్పనిసరిగా మీకు రావాలి. అప్పుడు లడ్డు చాలా చక్కగా వస్తుంది. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల దోసపప్పు వేసుకోవాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోవాలి. చేతికి నెయ్యి రాసుకుంటూ చుట్టాలి. చూడండి, ఇలా మొత్తం అంతా కూడా చక్కగా లడ్డు కింద చేసుకోవాలి. లడ్డు అంతా చూడండి ఎంత షైనింగ్గా ఉందో. ఇలాగే మొత్తం అన్నీ కూడా తయారు చేసుకోవాలండి. చూసారు కదండి, మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీవర్మిచ్చిన వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.